టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ. ఈ బీజేపీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కూటమితో వచ్చి సింగిల్గా ఉన్న సింహాన్ని ఎదిరించాలా, ఈసారి ఓడగొట్టాలనే విధంగా చాలా అంటే చాలా కష్టపడతా ఉన్నారు. కానీ ఫలితం ఏం దొరకలేకపోతుంది. పాపము నిరాశ చెందారు. నిరాశ చెంది ఏం మాట్లాడాలా, ఏం చేయాలా, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయాలా అనే విధంగా మసితీమితం కోల్పోయి కొన్ని సభల్లో విపరీతంగా మాట్లాడారనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు జరిగిన సభలో మోదీజీ గారు కానీ. మోదీజీ అయితే ఏకంగా ఇలా మాట్లాడతారని నేనైతే ఊహించలా. గతంలోనేమో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అవినీతి పరుడు, ఏం చేయలేకపోయాడు, అవినీతి పరుడిని తీసుకొచ్చారు అని విపరీతంగా విమర్శించారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారి మీద మోదీ గారు గతంలో. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడు, ఒక విజనరీ, అభివృద్ధి చేశాడు అప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాన్ని అని ఏయో చెప్తున్నారు. సరే తీసేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంక క్లియర్గా పిఠాపురంలోనే ఓడిపోతాం, పిఠాపురంలోనే గెలవలేమనే విధంగా ముందే ఫలితాలు వెలువడి వంగా గీత గారి దెబ్బకి ఆయన ఏం చేయాలన్న తోసిపాడు కాక మొన్న ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా అంటే విమర్శ చేయకూడని విధంగా మొన్న మాట్లాడు. ఒకసారి అసలు మామూలుగా కాదు, ఇంకా ఓడిపోతామనే భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్బా. ఆ రోజు ఒకసారి వినండి ఏం మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారు. తిక్కరేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు. చూడు అట్టుంటది. ఇంక ఎట్ట ఓడిపోతున్నాం కాబట్టి ఇంక మన వల్ల ఏం కాదు అనే విధంగా ప్రెస్టేజ్లోకి వెళ్ళి మనిషితం కోల్పోయి విపరీతంగా మాట్లాడతారు. బాబు గారు కానీ మనం చేసేది ఏం లేదు, ఈసారి టీడీపీ పార్టీ ఎలా రాదు, ఈసారి రాకపోతే మన పార్టీ గల్లంతు అనే విధంగా ముందే ఊహించుకొని ఏం మాట్లాడతారో అర్థం కాక ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా విమర్శలు చేసి ఎంత అంటే ఒక రాష్ట్ర సీఎం కాదు కాక ఒక సామాన్య పౌరుడు కానీ మాట్లాడలేని విధంగా ఈరోజు బాబు గారు మాట్లాడంటే చాలా నవ్వొచ్చే విధమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓడిపోతారు కాబట్టి ఓడిపోయేదానికి ఇంకా కొన్ని అంటారు చూసినవా, చచ్చిపోయేదానికే వాగుడు ఎక్కువ సంథింగ్ ఏదో అంటారు అనే విధంగా బాబు గారు తయారయ్యారని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి బాబు గారు ఏమన్నారో మీరుగా నేనండి. జగనన్న భూ అక్కంట వేళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదు? జగనన్న భూ అక్కంట వేళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు, అవునా కాదు? విన్నారా? అంటే ఇదేంది ఈ సంకేతాలన్నీ సావుకల ఉట్టిపోయినప్పుడే అందంగా కనిపిస్తారనే విధంగా బాబు గారికి ఓటమి ముందే అర్థమైపోయి ఇంక విపరీతమైన కామెంట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి 2024 టీడీపీ ఓటమి ఖాయమని మాటల్లోనే అర్థమవుతుంది. ఖచ్చితంగా 2024 23 సీట్లకే పరిమితమైందని కన్ఫామ్ చేసుకోవచ్చు.